హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీ అందరూ ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసరికి డేట్ జనవరి 2. చూస్తానే చాలా ఫాస్ట్గా 2024 అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఫాస్ట్గా డేస్ అన్నీ అయిపోలేదు, నాకైతే చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు. 2024 మెయిన్ అసలు చాలా ఫాస్ట్గా ఇట్లా అయిపోయినట్టు, డేస్ మంత్స్ డేస్ లాగా అయిపోయినట్టు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఈరోజు డే వచ్చేసరికి థర్స్డే, డేట్ వచ్చేసరికి జనవరి 2. ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తా అనేది తెలీదు, కానీ ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. మార్నింగ్ నుంచి నైట్ వరకు వ్లాగ్ తీస్తాను. ఏం కుక్ చేసుకున్నాను, అలాగే బ్రేక్ఫాస్ట్లోకి ఏం ప్రిపేర్ చేశాను, అలాగే నా డేని ఎలా స్పెండ్ చేశాను అనేది మీ అందరితో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోని అయితే తప్పకుండా చివరి వరకు చూడండి. అలాగే మీకు ఏమైనా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్న నైట్ మేమైతే పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నామండి. మా అత్తమ్మ గారు పిజ్జా తినరు అనమాట. పిజ్జా తినరు కాబట్టి అత్తమ్మ గారి కోసం చపాతీ చేశాను నైట్ డిన్నర్లోకి. మాకేమో పిజ్జా ఆర్డర్ ఇచ్చుకున్నాం, గార్లిక్ బ్రెడ్ పిజ్జా అవి ఆర్డర్ ఇచ్చుకున్నాం అనమాట. అండ్ దెన్ మా అత్తమ్మ గారికి ఎలాగో చపాతీ చేస్తున్నాను కదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ పిండి తడిపి పెట్టేసుకున్నాను, అంటే కలిపి పెట్టేసుకున్నాను అనమాట. అది వచ్చేసరికి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఇప్పుడైతే తీసి బయట పెట్టాను. కర్రీ చేసేసుకొని చపాతీ అయితే చేసేసుకుంటాము బ్రేక్ఫాస్ట్లోకి. అండ్ దెన్ లంచ్లోకి వచ్చేసరికి సొరకాయ పచ్చడి అలాగే వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను. సొరకాయ పచ్చడి కోసం సొరకాయ అయితే కట్ చేసుకుంటున్నాను, టమాటాలు కూడా తీసి బయట పెట్టుకున్నాను అనమాట. అండ్ దెన్ ఇక్కడ మీ అందరికీ ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే అదే చెప్పాను కదా, నైట్ పిజ్జా అది ఆర్డర్ ఇచ్చుకున్నాము అని. సో అలాగే నా డే వచ్చేసరికి ఛాయ్తో స్టార్ట్ అవుతుందని కూడా చెప్తున్నాను అనమాట. కానీ ఏదో డిస్టర్బెన్స్ అయింది. అండ్ దెన్ ఇంకెక్కడైతే మీకోసం వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. నా డే వచ్చేసరికి ఛాయ్తో స్టార్ట్ అవుతుందండి. బాదాం అవి కూడా సోక్ చేసి పెడతాను యాక్చువల్గా, కానీ బాదాం అయి తర్వాత తింటాను. ముందైతే ఛాయ్ తాగుతాను. మా నాయన స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఛాయ్ పెట్టుకొని తాగుతాను. అలాగే నేను వచ్చేసరికి మాధురి టెక్ వరల్డ్ ఛానల్ని అయితే ఫాలో అవుతానండి. అండ్ దెన్ పెరుగు నైట్ నిన్న ఈవినింగ్ చాలా పాలు ఉండిపోతే, మిల్క్ ఉండిపోతేను అవేమో తోడు పెట్టేసి పెరుగు అయితే చేసేసాను అనమాట. యాక్చువల్గా మధ్యాహ్నం లంచ్లోకి పెరుగు అయితే మటుకు నేను మార్నింగే తోడు పెడతాను అనమాట. అంటే మార్నింగ్ 8 o'clock ఆ టైంకి అయితే తోడు పెడతాను. ఇంకా నేనైతే ముందు రోజు నైటే తోడు పెట్టాను, ఎందుకంటే పాలు చాలా ఉండిపోయినాయి అనమాట. సో అందుకని చెప్పేసి ముందు రోజు నైటే తోడు పెట్టేశాను. ఆ పెరుగు తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. తర్వాత సొరకాయ పీలర్తో పీల్ చేస్తుంటే అస్సలు రావట్లేదండి, చాలా గట్టిగా ఉంది దీని మీద తొక్క అయితే సొరకాయ పైన. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలాగా కట్ చేసేస్తున్నాను అనమాట. చాక్తో కట్ చేసేసి ఆ తర్వాత వాష్ చేసేస్తాను. సొరకాయని వాష్ చేసేసి కట్ చేసేసుకొని పచ్చడి అయితే చేసేసుకుంటాను. అలాగే సొరకాయ పచ్చడి, బీరకాయ పచ్చడి ఇవి ఏంటంటే రోటి పచ్చళ్ళు మనకి అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటాయి అన్నమాట, కొంచెం గీ వేసుకొని. నేనైతే లంచ్లోకి ఇవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సొరకాయ పచ్చడి, అలాగే గుత్తి వంకాయ కూర, అలాగే మజ్జిగ చారు అయితే చేస్తాను. మజ్జిగ చారు చాలా ఈజీ అండి, కుదిరితే రెసిపీ అయితే షేర్ చేస్తాను, లేదంటే లేదు. మజ్జిగ చారు అయితే చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. మజ్జిగ చారు మజ్జిగ పులుసు కాదు, అంటే శనగపిండి అది చేసుకుంటాం కదా, ఆ పులుసు అయితే కాదు, మజ్జిగ చారు అనమాట. వంకాయ కూరలోకి మజ్జిగ చారు బాగుంటుంది అనమాట, బెస్ట్ కాంబినేషన్. సో ఇంకా పచ్చడిలోకి కాబట్టి నేను రఫ్గా పెద్ద ముక్కలే కట్ చేసేస్తున్నాను అనమాట సొరకాయనైతే ఇక్కడ. అండ్ మీరు బ్రేక్ఫాస్ట్లోకి అలాగే లంచ్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వాష్ చేసేసి కట్ చేసేసి అక్కడ పెట్టేసి వెళ్ళి కూర్చొని ఛాయ్ తాగుతున్నాం. నేను యూట్యూబ్ రిలేటెడ్ వీడియోస్ ఏవైనా సరే, అంటే ఇప్పుడు యూట్యూబ్ అప్డేట్స్ కానీ, లేదంటే యూట్యూబ్ ఎలా వర్క్ చేస్తుంది, వీడియోస్ ఎలా తీయాలి, అలాగే రీయూజ్డ్ అవి రాకుండా ఎలా వీడియోస్ అప్లోడ్ చేయాలి, అవన్నీ యూట్యూబ్ సంబంధించి ఏ రిలేటెడ్ వీడియో అయినా కూడా మాధురి టెక్ వరల్డ్ ఛానల్
తననే ఫాలో అవుతా అండి. తనైతే బాగా క్లియర్గా చెప్తారు. అట్ ది సేమ్ టైం ఇంకొక ఛానల్ కూడా సాయి కృష్ణ గారి ఛానల్ కానీ లేదంటే మధు రాక్ ఛానల్ అని ఉంటుంది ఒకటి. తను కూడా ఈ యూట్యూబ్ రిలేటెడ్ వీడియోసే చేస్తారనమాట. అంటే ఇవన్నీ టెక్ ఛానల్స్ అనమాట. మనం ఒక ఛానల్ క్రియేట్ చేయాలి పెట్టాలంటే కనుక ఇలా ఈ ఛానల్స్ని ఫాలో అవుతే బెటర్ అనమాట. సొరకాయ పచ్చడి అయితే చేసేస్తున్నానండి. ఇక్కడ నేను సొరకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇంకా నైట్ కోసం డిన్నర్లోకి అయితే పుదీనా రైస్ చేద్దాము. పుదీనా ఉందన్నమాట. సో పుదీనా రైస్ చేసేద్దామని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం వరకు అయితే గుత్తంకాయ కూర అలాగే సొరకాయ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట. ఈ బంగాళదుంపలు, ఆనియన్స్, టమాటాస్ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇక్కడ చపాతీలోకి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఆలు ఆనియన్ కర్రీ ఉంటుంది కదా, విజిల్ పెట్టేస్తాను. నేను కుక్కర్లో అన్నీ మిక్స్ చేసేసి పోపు అది వేసేసి టమాటాలు కూడా వేసేసి అన్నీ బాగా ఫ్రై చేసేసి ఆ తర్వాత నేనైతే విజిల్ పెట్టేస్తాను అనమాట. విజిల్ పెట్టి తీసిన తర్వాత శనగపిండి ఉంటుంది కదా, శనగపిండి అయితే పెడతాను అనమాట. కర్రీ చాలా బాగుంటుంది. అది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. మీకు తెలిసే ఉండుండొచ్చు. ఆనియన్స్ ఎక్కువ వేసుకొని కొంచెం బంగాళదుంపలు వేసుకొని మనకి బయట ఇస్తారు కదా మామూలుగా హోటల్స్లో అక్కడను. సో ఆ కర్రీ అనమాట. మా మెయిడ్ వచ్చిందండి. సో ఇల్లు అయితే క్లీన్ చేస్తూ ఉంది. యాక్చువల్గా ఇక్కడైతే నా పచ్చడి కోసం ప్రిపేర్ చేస్తున్నాను కదా, అవి ఫ్రై అయిపోయినాయి అనమాట. సో పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. చల్లగా అయిన తర్వాత నేనైతే మిక్సీ పట్టేస్తాను. ఇదిగోండి తనైతే క్లీన్ చేస్తుంది. తను తుడిచి తడబట్టు అయితే చాలా నీట్గా చేస్తుందండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి మా అత్తమ్మ అయితే వీటిని కొర్రలు అన్నారు. లాస్ట్ వీడియోలో మిమ్మల్ని అడిగాను కదా, ఎవరికైనా తెలిస్తే కనుక చెప్పండి అని చెప్పేసి. సో మా అత్తమ్మ గారు అయితే కొర్రలు అన్నారు. ఇవి వచ్చేసరికి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనమైతే ఆ కొర్రలు ఉన్నాయి కదా మనం ఏవైతే సోక్ చేసి పెట్టుకున్నామో అవి వచ్చేసరికి వాటర్లో వేసేసి బాగా బాయిల్ అవనివ్వాలి. నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి బాగా ఉడకడానికి. మెత్తగా ఉడకాలన్నమాట. సో మనం ఉడికిపోయినాయి అని మనం చూస్తే అర్థమవుతుంది అనమాట. అట్ ద సేమ్ టైం మనం చేత్తో పట్టుకొని నలిపితే కనుక మెత్తగా అయిపోతుంది. సో ఆ స్టేజ్లో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంకా నేను ఇక్కడ ఏమొచ్చి బాదాం ఉంటాయి కదా, బాదాం అయితే పీల్ చేస్తున్నాను. మార్నింగ్ మేము బాదాం తీసుకుంటాము. తర్వాత మెంతులు ఉంటాయి కదా, ముందు రోజు నైట్ సోక్ చేసి పెట్టిన మెంతులు కూడా తింటామన్నమాట. తినేసి ఆ వాటర్ కూడా తాగేస్తాము, మెంతుల వాటర్ కూడా. ఆ తర్వాత ఇలా ఏదో ఒక జ్యూస్ అయితే తాగుతామన్నమాట. జ్యూస్ కాదు, జ్యూస్ కానీ లేదంటే జావ కానీ, ఇలా మిల్లెట్స్ జావ కానీ, లేదంటే ఇదిగోండి ఇలా కొర్రల జావ అయితే ఈ మధ్య తాగుతున్నాం కదా ఒక 2-3 డేస్ నుంచి. నార్మల్గా రాగి జావ కానీ అలా ఏదో ఒక జావ అయితే తాగుతాము. 50% అయితే ఉడికిందండి, చూసారు కదా, ఇప్పుడు చూపించాను కదా. ఇంకా సొరకాయ ముక్కలు అయితే చల్లగా అయినాయి. సో మిక్సీ చేద్దామని చెప్పేసి నేనైతే మిక్సీ జార్లోకి అవైతే వేసేసుకున్నాను. అండ్ దెన్ ఇంకా వంట కూడా చేసేస్తూ ఉన్నాను అనమాట. సైమల్టేనియస్గా చపాతీలో కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. పచ్చడి మిక్సీ చేసేసిన తర్వాత నేనైతే ఇక్కడ పోపు పెట్టేసుకుంటున్నాను అనమాట. నాకు పచ్చడి మిక్సీ చేసిన తర్వాత అంటే ఫ్రై చేసుకొని తర్వాత రోటి పచ్చడి మిక్సీ చేసుకుంటాం కదా, కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకొని ఆ తర్వాత నాకు పోపు పెట్టుకునే అలవాటు ఉందన్నమాట. ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొంతమంది ముందు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకుంటాం కాబట్టి తర్వాత పోపు పెట్టుకోరు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. సో ఇంకా ఇక్కడ జావ కూడా అయిపోవచ్చిందనమాట, లాస్ట్లో ఉంది. అండ్ నేను ఇక్కడ పచ్చడి ప్రిపేర్ చేసేసాను కదా, అది బౌల్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బౌల్లోకి తీసేసుకుని తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారండి. ఆఫ్టర్ 10 days ఈరోజే ఆఫీస్కి వెళ్తున్నారనమాట. సో అన్నం కూడా వండేసాను. ఇది వచ్చేసరికి చపాతీలో కర్రీ అండి, ముందు చూపించింది. ఇదిగోండి జావలోకి సాల్ట్ అయితే వేసేసాను. సాల్ట్ వేసేసి మిక్స్ చేసేసుకున్నాను. ఈ మధ్య చాలామంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్ కొంచెం అలవాట్లు మార్చుకుంటున్నారు కదా, ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ అయితే తీసుకొచ్చుకున్నారు. ఎందుకంటే ఇలా కొంచెం హెల్తీగా తింటే
తింటే అన్హెల్దీ హెల్దీ రెండు తింటే కొంచెం బ్యాలెన్స్ అవుతుందని నా ఒపీనియన్తో, అట్ ద సేమ్ టైమ్ హెల్దీగా తింటే కొంచెం హెల్దీగా ఉంటాం కదా అన్న ఒపీనియన్తో కూడా. అండ్ ఇక్కడ చెప్పాను కదా గుత్తొంకాయ కర్రీ అని చెప్పేసి. సో మా అత్తమ్మ గారికి ఏమో చాయ్ ఇక్కడ పెట్టేశాను, చాయ్ పెట్టేసి ఇస్తున్నాను అనమాట. యాక్చువల్గా మా అత్తమ్మ గారు ఇంకా ఇప్పటివరకు చాయ్ తాగలేదు, నేనైతే చాయ్ తాగేశాను ఆల్రెడీ. చాయ్ తాగిన తర్వాత ఈరోజు అయితే జావ తాగుతున్నాను. యాక్చువల్గా మా నయన్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే 7:15 ఆ టైంకి అయితే టీ అయితే చాయ్ అయితే తాగేస్తాను. ఇక్కడ నేను కొర్రల జావ అని చెప్పాను కదా, ఆ జావ పట్టుకొని తాగుతుంటే యాక్చువల్గా పై వరకు గ్లాసు నింపులా వేసేసుకున్నాను అనమాట. అది కొంచెం నా డ్రెస్ పైన పడిపోయింది. నేనైతే ఇంకా జడ వేసుకోలేదండి, రెడీ అయితే అయిపోతాను మార్నింగే, కానీ జడ వేసుకోను. ఈరోజు కొంచెం మధు రెడ్డి అఫీషియల్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్లో చూసి ఇలా కొంచెం పఫ్ ఉంటుంది కదా, హై పఫ్ పెట్టుకొని ట్రై చేశాను, కానీ కొంచెం అటు ఇటుగా వచ్చింది అంతే. కానీ బాగుంది, నా ఫేస్కి బాగానే సెట్ అయింది అనిపించింది. మీరేమంటారు, నా ఫేస్కి సెట్ అయిందా లేదా, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నేను హ్యాండ్స్ వాష్ చేసేసుకొని తర్వాత ఇంకా చపాతీ అయితే చేసేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకునేది ఏంటంటే వెంటనే చేయడానికి రావండి, అంటే చపాతీ, ఎందుకంటే గట్టిగా అయిపోతుంది కదా చపాతీ పిండి. మనం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత చపాతీ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి ఒక 1 అవర్ తర్వాత అయితే చేసుకున్నామనుకోండి చపాతీలు బాగా వస్తాయి అన్నమాట. చూసారా ఎంత స్మూత్గా వచ్చినాయో, పల్చగా చేసినా కూడా చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చాయో, బాగా వస్తాయండి. అట్ ద సేమ్ టైం పొంగుతాయి కూడా, డౌట్ ఏమీ ఉండదు. కొంచెం పల్చగా చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, బాగుంటాయి. గుత్తి వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కర్రీ అలాగే మజ్జిగ చారు ఈ 2 ప్రిపేర్ చేసేసాను అనమాట. ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు కాబట్టి దట్టు ఈరోజైతే కొంచెం లంచ్ ప్రిపరేషన్స్ లేట్ అయ్యాయనే చెప్పచ్చు, ఎందుకంటే కొంచెం ధీమాగా చేశాను. మా హస్బెండ్ అరౌండ్ 12 o'clockకి ఆఫీస్కి వెళ్తారనమాట. సో మార్నింగ్ రోజు బాక్స్ అయితే తీసుకొని వెళ్తారు. వెళ్ళే రోజు వీక్లీ 3 times అయితే ఆఫీస్కి వెళ్తారనమాట. 3 days, వీక్లీ 3 days అయితే ఆఫీస్కి వెళ్తారు. ఇక్కడ మా హస్బెండ్ లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అన్ని బాక్సెస్ బయట అయితే పెట్టేశాను. ఇదిగోండి బాక్స్లో సర్దిన తర్వాత ఈ లంచ్ బాక్స్ సిరీస్ అయితే నేను విడిగా షేర్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక షార్ట్ వీడియోస్లో షేర్ చేస్తున్నాను, మీరే చూడొచ్చు. మజ్జిగ చారు చెప్పాను కదా, మజ్జిగ చారు, గుత్తి వంకాయ కూర, అన్నం, అలాగే ఫ్రూట్స్ కూడా కొన్ని పెట్టాను. ఇంకా మధ్యాహ్నం వచ్చేసరికి కాసేపు నాప్ తీసుకుంటాను. కాసేపు నిద్రపోయి లెగిసిన తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఈ వీడియో. అక్కడ సౌమ్య అత్తమ్మ గారిద్దరు బట్టలు ఫోల్డ్ చేస్తున్నారనమాట. డ్రై అయిపోయిన క్లాత్స్ ఉంటే అవి ఫోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ నేను వచ్చేసరికి ఐరన్ చేస్తున్నాను. ఎక్కువగా నేను ఎప్పుడు చేయనండి, ఎప్పుడో అమావాస్య పున్నంకి ఒకసారి చేస్తానేమో, ఎందుకంటే నాకు భయం, బట్టలు కాల్చేస్తానన్న భయం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ నేనైతే తీసుకురమ్మన్నాను అనమాట టాప్స్. కొన్ని నేను చేశాను, తర్వాత కొన్ని సౌమ్య చేసిందనమాట ఐరన్. ఒకరి తర్వాత ఇద్దరం బట్టలు అయితే ఐరన్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ మా అత్తమ్మ గారి శారీ ఇది వచ్చేసరికి, ఆ తర్వాత టాప్స్ కూడా చేసుకున్నాము ఇద్దరం ఐరన్. అండ్ నా తర్వాత టైం వచ్చేసరికి అరౌండ్ 4 o'clock అయితే అవుతుందండి. ఇంకా నయన్ స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిందన్నమాట. ఇక్కడైతే ఇంకా ఈ ఐరన్ బాక్స్తో ఇంతకుముందు నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే నేను ఒక 2 టాప్లు అయితే కాల్చేసాను. ఇలాగే ఇంతకుముందు చేసుకునేదాన్ని అనమాట. అప్పుడప్పుడు ఐరన్ బాక్స్తో నా బట్టలు ఐరన్ అయితే చేసుకునేదాన్ని. మా హస్బెండ్ ఎప్పుడు నేను అసలు ఐరన్ చెయ్యను, నావైతే అప్పుడప్పుడు చేసుకునేదాన్ని అనమాట. కాల్చేసాను ఇంతకుముందు 2 టాప్లు, కొత్త టాప్లు పోయినాయి అండి. సో అందుకని చెప్పేసి నేను ఇంకెప్పుడు చెయ్యట్లేదు ఐరన్ అయితే. అండ్ దెన్ ఈవినింగ్ స్నాక్స్లోకి వచ్చేసరికి శనక్కాయలు అయితే ఇక్కడ బాయిల్ చేస్తున్నాను అనమాట. సాల్ట్ వేసి వాష్ చేసేసాను. ఫస్ట్ వాష్ చేసేసి కొంచెం సాల్ట్ వేసాను, ఒక 1/2 spoon లాగా వేసేసి బాగా కిలక్ కొట్టేసి తర్వాత విజిల్కి అయితే పెట్టేస్తాను. ఒక 2 whistles అయితే రాణిస్తాను. మరీ మెత్తగా అయిపోతే మాకు నచ్చవండి. సో అందుకని చెప్పేసి ఒక 2 whistles అయితే రాణిస్తాను అనమాట.
అంతే ఈజీ. ఇంకిక్కడ నైట్ డిన్నర్లోకి అయితే పుదీనా రైస్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఆల్ వెజిటేబుల్స్ వేసి పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా యమ్మీగా టర్న్ అవుట్ అయింది. అలాగే ఈ వీడియో అయితే మార్నింగ్ 8 AM టు ఇప్పుడు బిర్యానీ చేసే టైం వచ్చేసరికి 8 PM అనమాట. మార్నింగ్ టు నైట్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. అలాగే బిర్యానీ అయితే చాలా యమ్మీగా కుదిరిందనమాట. ఈ బిర్యానీతో వీడియో ఎండ్ చేస్తున్నా. ఇదండి ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మా నయన్ అయితే నిద్రపుచ్చుతున్నాను. రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. ఆల్ ద బెస్ట్ నయన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. గుడ్ నైట్ మై డియర్ వైటీ ఫ్యామిలీ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.